ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సంపదనాలు మీ కుటుంబ సభ్యులను మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవుడు తన కృపలో మనల్ని కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినం దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని గణపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మనమందరంలో కూడా దేవాతి దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క కృపలో ఈ ఆదివారము మనము సప్తగేసిమ ఆదివారంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఈ వారమునకు ఇవ్వబడినటువంటి లేఖన అంశములుగా పాత నిబంధన పాఠ్యభాగముగా ప్రవక్త అయినటువంటి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనము పాత నిబంధన పాఠ్యభాగంగా ఇవ్వబడి ఉన్నది. అలానే పత్రిక పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం మొదలుకొని 2వ అధ్యాయము 4వ వచనము వరకు ఉన్నటువంటి లేఖనములు పత్రికా పాఠ్యభాగముగా ఇవ్వబడినవి. అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 38వ వచనము మొదలుకొని 42వ వచనము వరకు ఉన్నటువంటి లేఖన భాగములను ఈ వారం మనకు పాఠ్యాంశములుగా ఇవ్వబడినవి. ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయాన్ని కోరుకుందాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రులు నాయన. దేవుని కృపను బట్టి ఈ ఉదయకాలం మరి ఒక్కసారి నాయనని ప్రార్థనకు వచ్చేదా దేవ కొద్ది నిమిషములు ఈ వాక్యమును ధ్యానింపునటుండగా నీ ఆత్మతో నన్ను మమ్మల్ని నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా చేయమని, మహిమ పొందుకోమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సప్తగేసిమ ఆదివారం కొరకు ఏర్పాటు చెప్పినటువంటి లేఖనములను మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు పాత నిబంధన పాఠ్యభాగమైనటువంటి ప్రవక్త అయినటువంటి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనములో దేవతి దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడుచూ ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే, అతిశయపడుట మంచిది కాదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లోకములో మానవుడు తన జ్ఞానమును బట్టి, తన ఆస్తిని బట్టి, తన అందమును బట్టి, తన పేరును బట్టి, పలుకుబడిని బట్టి, తన విద్యను బట్టి, తన బలమును బట్టి రకరకాలుగా మానవుడు అతిశయపడుతూ ఉంటూ ఉంటాడు. కానీ దేవుడు ఏమని మాట్లాడుతుందంటే, అతిశయపడుట మంచిది కాదు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అయితే దేనిని బట్టి మనం అతిశయించాలి అని ఆలోచన చేస్తూ ఉంటే, దేవుడు నీ జీవితంలో చేసినటువంటి కార్యములను బట్టి, దేవుడు నీకు తోడుగా ఉండి నీ పనులలో, ప్రయాణములో, సమస్తములో నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ తన కంచె ఉంచి నిన్ను సంరక్షించి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డగా నిన్ను ఉంచి సజీవుడిగా నిన్ను ఉంచినటువంటి విధానాన్ని బట్టి, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క కృపను బట్టి మనము దేవుని బట్టి అతిశయించాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఏమంటూ ఉంటాడంటే, ఈ మాటను మనం చదువుతూ ఉన్నప్పుడు 9వ అధ్యాయము 23వ వచనములో యెహోవా ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూరుడు తన శౌర్యకార్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెను అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచు ఉన్న యెహోవాను నేనే అని గ్రహించి
నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టే అతిశయించవలను, అట్టి వారిలో నేను ఆనందించువాడును అని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎవరిని బట్టి దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు అని ఆలోచన చేస్తూ ఉంటే, ఎవరైతే దేవుని మీద ఆధారపడి ఇటు స్థితి కలుగజేసినటువంటి దేవతి దేవునికి వందనాలు, ఈ ఆస్తిని ఇచ్చినందుకు, ఈ ఐశ్వర్యములు ఇచ్చినందుకు, మరి ముఖ్యముగా మా అనుదిన ఆహారము మాకు దయచేస్తూ ఉన్నందుకు నీకు వందనాలు ప్రభువా అని దేవతి దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఎవరైతే తన్ను తాను హెచ్చించుకుంటూ ఉంటారో వారు తగ్గించబడుతూ ఉంటారు అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ లోక సామెత పెరుగుట విరుగుట కొరకే అనేటువంటి మాటని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అయితే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారందరికీ కూడా దేవుడు ఆశీర్వదించే వ్యక్తిగా ఉంటున్నాను మనం చూస్తూ ఉన్నాం. ఆశీర్వాదములకు వారసులుగా ఉండడానికి ఆయన మనల్ని పిలిచాడు. అయితే ఎవరు ఆశీర్వదించబడతారు అంటే, దేవుడు నీకు కలగజేసిన విషయాన్ని బట్టి, దేవుని బట్టి నువ్వు అతిశయం కలిగి ఉండాలి. నీ ఆస్తిని బట్టి కానీ, నీ పేరు ప్రఖ్యాతలను బట్టి కానీ, నీ జ్ఞానమును బట్టి కానీ నువ్వు అతిశయించకూడదు అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు అతిశయించాలి? ఏమున్నదని అతిశయించాలి? తక్కువ అంటూ ఉన్నట్టు మానవ నీ జీవము ఏపాటిది, నీ జీవము ఏపాటిది, అంతలో ఉండు, అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది కదా అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే కదా, మన జీవితం ఏపాటిదట, అంతలో ఉండే అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. ఆవిరి ఎంతసేపు ఉంటూ ఉంటుంది, క్షణం మాత్రం ఉంటూ ఉంటుంది. ఇంకేమంటే నీటి బుడగ వంటిది మానవ జీవితం. ఇవన్నీ మనకు తెలుస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ ఉదయకాలం ఆలోచన చేస్తూ ఉంటే, ఇంటిలోంచి బయటకు వెళ్తే ఇంటికి తిరిగి వస్తామో లేదో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. అలాంటి స్థితిలో కూడా దేవుడు నిన్ను కాపాడి సంరక్షించి ఆయుష్నిచ్చి ఆరోగ్యంనిచ్చి నీకు కుటుంబ వ్యవస్థనిచ్చి ఇవన్నీ కాపాడుతున్నటువంటి దేవుడిని బట్టి నువ్వు అతిశయించాలి. కానీ నీ ఉద్యోగమును బట్టి, నీ ఆస్తుని బట్టి, కారు బంగళ నగల నట్ల ఇవన్నీ కూడా వేస్ట్ అంటూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, భూమి మీద మీరు ధనం సంపాదించుకోవద్దు, పరలోకములో మీరు ధనం సంపాదించుకోండి. అక్కడ చిమ్మెట కొట్టదు, తుప్పు పట్టదు అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడి ఉదయకాల సమయంలో నీవు దేనిని బట్టి అతిశయిస్తూ ఉన్నావు అని అడుగుతూ ఉన్నాడు. దేనిని బట్టి అతిశయిస్తూ ఉన్నావు? దేవుణ్ణి తప్ప ఇంక దేని మీద నువ్వు అతిశయిస్తున్నా సరే అది వ్యర్థము అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారో వారిని బట్టి దేవుడు ఆనందిస్తూ ఉంటాడట. అట్టి వాళ్ళలో దేవుడు ఆనందిస్తూ ఉన్నాను. ఇంకేమంటే, భూమి మీద కృప చూపుచూ ఉన్నటువంటి నీతి న్యాయములు జరిగించున్నటువంటి దేవుడును నేనే, నీతి జరిగించేవాడును, సృష్టికర్తను నేనే, భూమిని ఆకాశములందున సమస్తమును కూడా సృజించినటువంటి వాడును నేనే, మానవులకు సమస్త జీవకోటికి ఆహారము దయచేసినటువంటి దేవుణ్ణి నేనే అని తెలుసుకోవాలి అని మాట్లాడుచూ ఉన్నాడు. నిజమే కదా. జ్ఞాని ఏమయ్యను, తర్కవాది ఏమయ్యను, శాస్త్రులు ఏమయ్యను, వీళ్ళందరూ కూడా ఒక్కొక్క దినాన్న తెల్ల మోకలు వేసుకుంటూ ఉంటారు దేవుని యొక్క రాకడ సమయంలో. ఇంకేమంటే జ్ఞాని యొక్క తెలివి ఎందుకు పనికి రాకుండా అయిపోతూ ఉంటుంది. దేవుని దృష్టిలో దేవుని అజ్ఞానము మానవ జ్ఞానముతో సమానమని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనము అన్ని విషయాలను కూడా దేవునికి స్తుతియాగం అర్పించేవారుగా ఉండాలి, దేవుని స్తుతించేవారుగా ఉండాలి. దేవా, ఈ ఉదయం చూసే భాగ్యము నీవు నాకు ఇచ్చినందుకు వందనాలు, దినమంతటిపై నీ కృప నాపై ఉంచమని మనం ప్రార్థన చేయాలి. మన గ్రూప్ సభ్యులందరి కొరకు ప్రతి ఉదయము ఇదే ప్రార్థన చేస్తూ ఉంటాం. మా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి.
నీ బిడ్డలుగా జ్యోతుల వలె ప్రకాశించే భాగ్యము మా బిడ్డలందరికీ దయచేయమని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రేమైన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను అంతకు ముందు కానీ అతని తరువాత కానీ అంతటి జ్ఞాని అయిన వాడు లేడు అని దేవుడే సెలవిస్తూ ఉన్నాడు. అంత జ్ఞానము సంపాదించుకున్నటువంటి సొలొమోను అంటూ ఉన్న సమస్తమును కూడా వ్యర్థము అని మాట్లాడుచు ఏది మంచిది అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు 5వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. 5వ అధ్యాయము చివరి 3 వాక్యములను మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ అంటూ ఉన్నాడు 18వ వచనము, మరియు కోరదగినది గాను చూడముచ్చటిది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు నియమించినటువంటి ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములను పుచ్చుకొనుచు తన కష్టార్జితము అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే. ఏమంటూ ఉన్నాడు? ఒకడు అన్నపానములు తన ఆయుష్కాలం అంతయు కూడా, తన బ్రతుకు దినములన్నీ కూడా ఒకడు అన్నపానములను పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచు ఉండుటయే. ఇదియే వానికి భాగ్యము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తన ఆయుష్కాల దినమంతయు కూడా క్షేమకరముగా ఉండులాగిన దేవుని మీద ఆధారపడుచు ఉండటమే మంచిది అని మాట్లాడుతూ ఏమంటాడంటే, మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకున్నటకును తన కష్టార్జిత ముందు సంతోషించుటకును వీలు కలగజేసిన యెడల అతనికి ఆ స్థితి దేవుని వలన ఆశీర్వాదము కలిగినదని అనుకునవలను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా మంది లోకంలో మనం చూస్తూ ఉంటారు, నేను కష్టపడి సంపాదించని నా కష్టార్జితం. దేవుడు నీకు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యంనిచ్చాడు, అది మర్చిపోతూ ఉంటావు నా స్వరక్తం మీద, నా కష్టార్జితం మీద, నా రెక్కల మీద. ఎక్కడ నీవు అంతలో ఉండి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వాడు కదా. దేవుడు ఏమంటున్నాడంటే చాలా స్పష్టంగా, ఒకరికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములను పుచ్చుకున్నటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలగజేసింది ఎడలా. అంటే నువ్వు సంపాదించి నీవు తినాలి అంటే అది దేవుని కృప అయి ఉండాలి. నీవు సంపాదించి నువ్వు అనుభవించాలి అంటే దేవుని కృప అయి ఉండాలి. చాలా మంది ఈ లోకంలో ఎలా ఉంటూ ఉన్నారు? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఈరోజు నీది రేపు నాది కాదు అనేటువంటి స్థితిలో ఆలోచన చేస్తూ ఎంజాయ్ అనేటువంటి మాటలు చూస్తున్నారు. కానీ అయ్యో దేవుడు ఇచ్చాడు, దేవుడు ఉన్నాడు, ఆయన నరులను చూస్తూ ఉన్నాడు, ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరుస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరికి ఆయన ఆహారం దయచేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళ నా ప్రాణమా సుఖించుము తినుము తాగము అనేటువంటి ఆలోచన విడిచిపెట్టి దేవుడున్నాడు జాగ్రత్త, దేవుడు దయ చూపుతూ ఉన్నాడు జాగ్రత్త, దేవుడు గద్దిస్తూ ఉన్నాడు జాగ్రత్త అనేటువంటి ఆలోచనలోనికి మనం వెళ్ళాలి. దావీదు అదే అంటూ ఉంటాడు, నా ప్రాణమా ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని మరొకము, నా అంతరంగం ఉన్నటువంటి సమస్తమా ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని కూడా మరొకము. నీ దోషములను క్షమించేవాడు, నీకు ఆయుష్ని ఇచ్చేవాడు, నీ కోరికను తృప్తిపరిచేవాడు. ఈ 103వ కీర్తన మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. ప్రతిరోజు కూడా కీర్తన చదువుకుని ఆలోచన చేస్తూ ఉండాలి, ఆయన మీద ఆధారపడాలి. దావీదు అదే చేశాడు. నేను బ్రతుకు దినములో నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరములో నేను నివసింపకోరుచు ఉన్నాను. ఎలా చెప్పగలుగుతూ ఉన్నాడంటే హీ డిపెండ్ అపాన్ గాడ్. అతడు దేవుని మీద ఆధారపడి జీవించాడు. ప్రతి ఉదయము సాయంకాలము మధ్యాహ్నం దినమునకు 7 మార్లు ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాను.
నీ సన్నిధానంలో నీ యొక్క ప్రసన్నతను వెదకాలి, నేను కనపరిచేవాడుగా ఉండాలి, నీతో సహవాసం చేసేవాడుగా ఉండాలి అంటాడు. 73వ కీర్తన 25వ వచనంలో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకు ఉండగా ఈ లోకములోనిది ఏది నాకు అవసరం లేదంటూ ఉంటాడు. ఎంత గొప్ప ధైర్యం కావాలి మాట చెప్పడానికి. నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలో నాకు ఏది కూడా అవసరం లేదు అని మాట్లాడుతున్నాడు. అవసరమైనది ఒక్కటే, ఏమిటి అంటే టు హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ గాడ్. హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో సహవాసము కలిగి ఉంటనేది ఒకే ఒక్కటి, అదే మనకు కావాలి. అనేక మంది భక్తులు పాడుతూ ఉంటారు, నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా, ఏది నాకు అవసరం లేదు, నీవు చాలు, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ జాలి చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అని పాటలు పాడుతూ ఉంటారు. నిజమే, ఆయన ఉంటే చాలు. ఆయన చల్లని నీడలో, ఆయన హస్తాల మీద మనము, ఆయన హస్తాల క్రింద మనము ఆశీర్వదించే బిడ్డలుగా మనం ఉంటే చాలు, అదే చాలు. నా బలమును బట్టి, నా శక్తిని బట్టి అనేటువంటి మాటను తీసివేయండి. ఇంకేమంటే దేవాది దేవుడు తన వాక్యములో తన కృప కొరకు కనిపెట్టుకుని వాడి నేను ఆనందిస్తూ ఉన్నాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. తన కృప కొరకు కనిపెట్టుకుని వాని యందు నేను ఆనందిస్తూ ఉంటాను అనేటువంటి మాట. గుర్రముల బలమయందు లేక నరుల కాలసత్వం యందు ఆయన ఆనందించే దేవుడు కాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యము ఇలాగూ సెలవిస్తూ ఉంది. కీర్తన గ్రంథము 62వ సంకీర్తనలో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 10వ వచనం, బలాత్కారం అందు నమ్మిక ఉంచుకుడి, దోచుకుని చేత గర్వపడుకుడి, ధనము హెచ్చించినను దాన్ని లక్ష్య పెట్టకుడి, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను. 2 మారులు ఆ మాట నాకు వినబడను. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడను అని మాట్లాడుతూ ఉన్నాడు. బలము ఎవరిది? రాజ్యము, బలము, శక్తి, మహిమ అన్నీ కూడా ఆయనవే. అలాంటి దేవతి దేవుణ్ణి మనము కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. గుర్రముల బలము మనకు పనికిరాదు. అదే అంటున్నాడు, మనుషుల యొక్క శక్తి చేత మనము ఆలోచన చేయడం కాదు, దేవుని కృపను బట్టి మనము అతిశయపడాలి. బలం అంటున్నటువంటి మాట, ప్రభువా మనుషులందరికీ వారు వారి క్రియల ఫలం ఇచ్చే దేవుడు నీవే. బలము తనదని దేవతి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన నరుల కాలసత్వము యందు ఆయన ఆనందించే దేవుడు కానే కాడు. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి మానవ జీవితంలో దేవుని మీద ఆధారపడడం అనేది, అన్ని విషయాల్లో తన వైపే మనం చూడడం అనేది మనం నేర్చుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ అలాగ మనం నేర్చుకోలేకపోతే మన జీవితాలు ఎలా అయిపోతాయి అంటే నీటి మీద ఉన్నటువంటి బుడగ వలె అయిపోతాయి. ప్రియమైన వాళ్ళారా, మనం ఏమి చేయాలంటే 147వ కీర్తన అంటాడు, గుర్రముల బలము యందు ఆయన సంతోషించడు, నరుల కాలసత్వం యందు ఆయన ఆనందించడు, తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు ఆయన ఆనందించే దేవుడు. గుర్రముల బలము యందు ఆయన సంతోషించినట, నరుల కాలసత్వం యందు ఆయన ఆనందించినట, తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించి దేవుడు అయినాడు. దేవుని నామానికి మహిమ కలుగుతుంది కాక. ఎవరి మీద మనం ఆధారపడాలంటే దేవుని మీద ఆధారపడాలి. దేని మీద బట్టి నువ్వు అతిశయపడకూడదు. ప్రియమైన వాళ్ళ, పౌలు అంటూ ఉంటాడు కొరింథీ సంఘానికి, పులిసిన పిండి కొంచెము ఉంటే ఆ పిండి అంతా కూడా పాడైపోతుంది, మొత్తం ముద్దంతా కూడా పాడైపోతూ ఉంటది కదా. మన జీవితంలో పులిసిన పిండి అనేటువంటి అతిశయం ఏదైనా ఉంటే తీసేసుకోవాలి. పులిసిన పిండి అనే అతిశయము, గర్వము, అసూయ, అతిశయం ఇవన్నీ కూడా తీసేసుకుని భూమి మీద నీతి న్యాయములు జరిగించినటువంటి దేవా నీకు వందనాలు. అందుకే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఊరికినే ఈ పరలోక ప్రార్థన నేర్పలేదు. ఈ పరలోక ప్రార్థనలో ఉన్నటువంటి ఆత్మ సత్యములను ఆలోచన చేస్తూ ఉంటే సమయం సరిపోదు.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని మొదలు పెడుతూ ఉంటాం. నీ చిత్తం పరలోకమందున భూమి మీద నెరవేరును గాక. ఆయన చిత్తం నెరవేర్చడానికి దేవుడు నిన్ను నన్ను కూడా ఈ భూమి మీద ఉంచాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకేమంటే మా అనుదిన ఆహారము మాకు దయచేయము. భూమి మీద నీతి న్యాయం జరిగించినటువంటి దేవత దేవునికి మనము ప్రార్థన చేస్తూ ఉన్నాము. అనుదిన ఆహారము మాకు దయచేయము. శోధనలోనికి తేక దుష్టులు తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు ప్రభువా అని మాట్లాడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలుగా మనకు ఉన్నది ఒకటే. ఈరోజు మనం చదువుకున్నటువంటి సువార్త పాఠ్య భాగము పరిశుద్ధమైనటువంటి లూకా సువార్త 10వ అధ్యాయం 38 నుంచి 42వ వచనం వరకు కూడా యేసుక్రీస్తు వారు ఆ ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు మార్త ఇంటిలోనికి యేసును ఆహ్వానించింది. చాలా చక్కని సంతోషము. యేసుక్రీస్తుని ఆహ్వానించింది, ఆయన కూర్చోబెట్టింది. కానీ అక్కడ ఆయన విడిచిపెట్టేసి వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆమె సహోదరుటువంటి మరియను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, నేను ఇక్కడ వంట చేస్తూ అక్కడ కూర్చున్నవేంటి, నీకు చింత లేదా అని యేసుక్రీస్తు దగ్గరికి ఆమె సహోదరుని గురించి కంప్లైంట్ చేస్తుంది. అప్పుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆమె ఉత్తమమైన దానిని ఎంచుకొనెను. ఏమిటి ఉత్తమమైనదంటే దేవునితో సహవాసము చేయడం అనేది. ఆయన వస్తూ ఉంటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు, కానీ వంటగది లోపల ఎప్పుడూ ఉంటూ ఉంటాయి. కానీ ఏది అవసరమైనది, ఏది ప్రాముఖ్యమైనది, ప్రయారిటీ దేవుని సన్నిధిలో టు హ్యావ్ ఎ ఫెలోషిప్, దేవుని సన్నిధిని వెతుకుట నీ జీవితంలో ప్రయారిటీ ఇస్తూ ఉంటే దేవుడిని ఆశీర్వదించడానికి నీకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. నీవు ఆయన వెతుకుతూ ఉంటే నిన్ను ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే వెదకండి, తట్టండి, అడుగుడే మీకు ఇవ్వబడును, వెతుకుడే మీకు తట్టుడే తీయబడును. ఎక్కడ వెతకాలి? మోకాళ్ళు ప్రార్థనలో, దేవుని సన్నిధానములో, నీ ఉన్న స్థలములో నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. నీ ఉన్న చోట నేను నిలబడి నీ ఇంటిలోనే నువ్వు ప్రార్థన చేస్తే, మోకరిస్తే నీ దగ్గరికైనా వస్తూ ఉంటాడు. ప్రభువా అని నువ్వు ఆయన అడిగితే, ఆయన పిలిస్తే ఆయన వస్తానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియమైన అన్న, మరి ఉత్తమమైన దాన్ని, అనేకమైనటువంటి పనుల మీద నువ్వు భారం కలిగి ఉన్నావు, కానీ మరి ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఈ ఉదయకాల సమయంలో మన యొద్ద నుండి దేవుని సహవాసము తీసివేయబడకుండా ఉండాలి అంటే నీవు ప్రతిరోజు ఆయనతో గడపాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం 3 పూట్ల భోజనం చేస్తాం. మధ్యలో ఇంకా కాఫీలు, టిఫిన్లు, టీలు ఇవన్నీ ఎన్నో చేస్తూ ఉంటాం ఈ జీవనోపాధి కొరకు, శరీరాన్ని మనము పోషించుకోవడం కొరకు. అయితే ఆత్మ సంబంధమైనటువంటి శరీరం గురించి మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు అదే మాట్లాడుతూ ఉన్నారు. మరి ఉత్తమమైన దానిని ఎంచుకున్నది, అది ఆమె యొద్ద నుండి ఎంత మాత్రమును కూడా తీసివేయబడదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతే అంటాడు, సహవాసము కలిగి ఉండాలి. మన సహవాసం అయితే పరలోకమందు తండ్రితోనూ ఆయన కుమారుడు యేసుక్రీస్తుతోనూ కూడా ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎవరితో సహవాసము చేస్తూ ఉన్నావు? సహవాసము ఎవరితో నువ్వు చేస్తూ ఉన్నావు? లోక స్నేహము దేవునితో వైరము అని మీరు ఎరుగరా? లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుటము. వీటికి మీరు ప్రాధాన్యత ఇస్తూ నిజమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి క్రీస్తుతో సహవాసాన్ని మీరు విడిచిపెడితే మీరు విడిచిపెట్టబడతారు. తస్మాత్ జాగ్రత్త సుమి. మన సహవాసము క్రీస్తుతోనూ ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తుతోనూ కూడా ఉన్నది. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదని మనం ఎరుగుతాము అంటాడు పౌలు భక్తుడు. ఎక్కడుందంటే మన పౌరస్థితి? మన ఆధార్ కార్డు ఇండియాలో లేక భారతదేశంలో ఎక్కడున్నా ఉండొచ్చు, కానీ ఇట్ ఈస్ నాట్ ఏ పర్మనెంట్. శాశ్వతమైనటువంటిది
ఎక్కడ ఉన్నదంటే పరలోకమందు ఉన్నది. కాబట్టి మన పోవాల్సి అక్కడ ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడికి మనం వెళ్ళాలంటే టు హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ గాడ్, అవసరమైనది ఒక్కటే, అది నీవు కలిగి ఉండాలి, దేవునితో సహవాసము. పౌలు ఫిలిప్పీ సంఘానికి లేఖ రాస్తూ అదే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఫిలిప్పీ పత్రిక మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఫిలిప్పీ పత్రికలో ఈ మొదటి అధ్యాయం 27వ వచనం నుండి 2వ అధ్యాయము 4వ వచనం వరకు కూడా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ అంటున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎవరిని ఎదిరించగా బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాసపక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారే నిలిచి ఉండాలి. ఏ విషయంలో? గాస్పుల్, సువార్త ప్రకటించే విషయంలో, సువార్త విశ్వాసపక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. ఎలా ప్రవర్తించాలంట? క్రీస్తు సువార్తకు తగినట్లుగా మీరు ప్రవర్తించండి. అంటే క్రీస్తు బిడ్డల వలె ఆయనను పోలినట్లుగా మీరు జీవించాలి. నేను విన్నను వినకపోయినా, లేక మిమ్మల్ని చూసినను చూడకపోయినా కూడా మీ జీవిత విధానము ఆ విధముగా ఏక మనస్సు కలవారై ఉండాలి. క్రీస్తు సువార్తకు తగినట్లుగా మీరు ప్రవర్తించరు. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణను కలుగుటకు సూచన అయి ఉన్నది. ఇది దేవుని వలన కలిగినది. ఏలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందు ఉన్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకు కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడును. దేవుని నామానికి మహిమ కలగడు. క్రీస్తు కొరకు శ్రమపడే వారుగా మీరు ఉండండి, అది చాలా మంచిది అనేటువంటి మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఏక మనసు కలిగిన వారై ఉండాలి, విశ్వాసాల పక్షాన పోరాడేవారుగా మీరు ఉండాలి అని మాట్లాడుతూ సువార్తకు తగినట్లుగా లేక క్రీస్తుకు తగినట్లుగా మీరు జీవించాలి. అప్పుడు మాత్రమే మీరు పరలోకంలో వెళుతూ ఉంటారు అనే విషయాన్ని మాట్లాడుతూ, కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమునైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైన ఉన్న ఎడల మీరు ఏక మనస్సుగా అవినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండడి. ఈ ఒక్క దాని యందే మనస్సు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవసరమైనది ఒక్కటే, టు హ్యావ్ ఎ ఫెలోషిప్. క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా ఐక్యత కలిగి ఉండండి, క్రీస్తు కొరకు జీవించండి, క్రీస్తుని పోలి జీవించండి. అదే మనకు ముఖ్యము. ఈ నా సంతోషము పరిపూర్ణముగా ఉండాలి అంటే, మిమ్మల్ని గురించి మీరు సంతోషముగా ఉండాలి అంటే మీరు దేవుని బిడ్డలుగా సువార్తను వెదజల్లేవారుగా ఉండాలి అనే మాటను ఫిలిప్పీ సంఘానికి లేఖ రాస్తూ ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించాలి అన్నా, ఆశీర్వదించబడాలి అన్నా, మనలో ఉన్నటువంటి అతిశయాన్ని తీసివేసి దేవుణ్ణి బట్టి అతిశయించాలి. జీవం గల దేవుణ్ణి మనము ఆరాధించేవారుగా, ఆయన స్తుతించేవారుగా, గణపరిచేవారుగా, అన్ని విషయాల్లోనూ కూడా ఆయన మీద ఆధారపడేవారుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వ్యక్తమైనటువంటి వాక్యం ఫలించుటకు నీ కృప అనుగ్రహించండి, నాటుటకు నీ కృప అనుగ్రహించండి. అనేక మందిని మీరు దీవించి ఆశీర్వదించండి. వాక్యం వింటున్న బిడ్డలందరిపై నీ దీవెన ఆశీర్వాదాలని కృప కాపుదలతో తోలించి నడిపించి మహిమ పొందుకోమని, వారి పిల్లలన్నింటిలో ప్రయాణంలో సమస్తంలో నీ దీవెన దయచేయమని, మహిమ పొందుకోమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడేండును గాక. ఆమేన్.